హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరటి పువ్వుతో వడ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ పచ్చని పప్పు తీసుకోండి, వాటర్లో కొంచెం అరగంట 1 అవర్ నానబెట్టుకోండి. తర్వాత పువ్వు ఎలా ఒలవాలో చూడండి. దాని మిడిల్ పార్ట్లో ఒక పొడవుగా ఉంటుంది, అది తీసేయండి. తర్వాత వైట్ రెక్కలాగా ఒకటి ఉంటుంది, అది కూడా తీసేయండి. నేను ఇప్పుడు ఎలా చూపించానో అలా తీసేసుకోండి. తర్వాత దాన్ని అంటే అది బ్లాక్గా అవ్వకుండా ఉండాలంటే వాటర్లో పసుపు సాల్ట్ వేసుకోండి. దాంట్లో అది నానబెట్టుకున్నారనుకోండి, మీకు అది బాగా ప్రాసెస్ అనేది అంటే బ్లాక్ అవ్వకుండా వస్తుందండి. ఎందుకంటే మీరు వడలు చేసేలోపు టైం అవుతుంది కాబట్టి. అంతలో పచ్చని పప్పు నానిపోయింది చూడండి. మిక్సీ పడుతున్నాను. ఎండుమిరపకాయలు, అల్లము, జీలకర్ర, వాము, తెల్లగడ్డలు వేసుకుని మెత్తగా చేసుకోండి. నార్మల్ వడకి ఎలా పిండి చేస్తామో అలా చేసుకోండి. దాంట్లో ఎర్రగడ్డలు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, వాము అది కూడా వేసుకోండి. జీలకర్ర అవంతా ట్రై చేయండి. తర్వాత లాస్ట్లో వచ్చి పువ్వు మనం కోసి పెట్టుకున్నాం కదండి, ఆ పువ్వు వేసి బాగా కలుపుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాన్ని వేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.